ఏపీ బీజేపీ ముఖ్య నేతల భేటీ ముగిసింది. దాదాపు 5.5 గంటలకు పైగా సాగిన సమావేశంలో పొత్తులపైనే ప్రధానంగా చర్చించారు నేతలు. ఈ సమావేశంలో పొత్తులతోనే వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో కలిసే బీజేపీ పోటీలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో పొత్తులపై నేతల అభిప్రాయాలను సేకరించారు. దాదాపు అందరు నేతలు పొత్తులు లేకుండా సీట్లు రావు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అధిష్టానానికి వదిలేయాలని, జనసేనతో పొత్తుపైన త్వరలో క్లారిటీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి ఏపీలో పొత్తు రాజకీయాలకు మళ్లీ తెరలేసిందనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్తారా లేకపోతే పొత్తులతోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ అయితే మొదలైంది. అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, పొత్తులు లేకుండా ముందుకు వెళ్లలేమనే అభిప్రాయాన్ని నేతలు ఒకవైపు వ్యక్తం చేస్తూనే టీడీపీ విషయంలో మాత్రం కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది, జనసేన విషయంలో మాత్రం క్లారిటీ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇంకా మొదటి అడుగు వద్ద ఉన్నట్ట లేకపోతే ఏమైనా క్లారిటీ వచ్చినట్ట ఈ మీటింగ్ తర్వాత అయినా? రాజేశ్వరి, ఈరోజు ఏపీలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం దాదాపు 5 గంటల పాటు సాగింది. 5 గంటల్లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేశారు. 2024 ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో రాష్ట్రంలో బీజేపీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన కీలక చర్చ అయితే జరిగింది. మనతో ఆ విషయాలు చెప్పడానికి బీజేపీ జాతీయ కార్యదర్శి ఉన్నారు, సత్యకుమార్ గారు. చెప్పండి, ఎటువంటి ఒపీనియన్స్ వచ్చాయి? పొత్తుల విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందంటారా? ఆర్గనైజేషన్లో ఇవాళ సమావేశంలో 2024 సంబంధించి ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ గురించి విస్తృతంగా చర్చ జరిగింది. అనేక విషయాల మీద, సంస్థాగత విస్తరణ మీద కానీ, అభివృద్ధి సంక్షేమం మీద కానీ కేంద్ర ప్రభుత్వం లేదా ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మీద చేస్తున్న విష ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయం కానీ ఇట్లాంటి విషయాల మీద చర్చ జరిగింది. పొత్తుల మీద కూడా చర్చ జరిగింది. అయితే పొత్తులే ప్రధానంగా చర్చ జరగలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఇప్పుడు అధికారంలో ఉంటున్న వైసీపీ చేస్తున్న అవినీతి కానీ లేదా అరాచకాల మీద ఈ రాష్ట్రం నుంచి వైసీపీని గద్దె దించాలి, తరిమి కొట్టాలి, అవినీతి డబ్బును కక్కించాలనే విషయం మీద సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ ఒకే విషయం మీద చెప్పారు. అయితే రేపు ఎన్నికల్లో పోవడం కోసం పొత్తుల గురించి ఆలోచించకుండా సంస్థాగతంగా విస్తరింపజేసుకుంటూ 175 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడే క్యాండిడేట్ల దగ్గర నుంచి ప్రయత్నాలు పోటీ చేయడానికి కావాల్సిన ఏవైతే చేయాలో వాటి మీద చర్యలు తీసుకోవాలో వాటి మీద పనిచేయాల్సిందిగా పార్టీ ఆదేశించింది. 25 పార్లమెంట్ సీట్లలో కూడా పోటీ చేయడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది. పొత్తుల మీద కూడా చర్చ జరిగింది. పొత్తులో ఉంటే ఎలాగా, పొత్తులో పోతే లేకపోతే ఎలాగా అనే విషయం కూడా చర్చ. అయితే పొత్తులకు సంబంధించిన వరకు నిర్ణయం భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కేంద్ర పార్టీ తీసుకుంటుంది. ఇవాళ అందరూ కూడా సమావేశంలో పాల్గొన్న నాయకులందరూ కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాల్ని, ప్రజల్ని ఉన్న అభిప్రాయాల్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల మనోభావాల్ని చెప్పడం జరిగింది. దాన్ని క్రోడీకరించి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, జాతీయ అధ్యక్షులను కలుస్తారు. పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే దానికి అనుగుణంగా పోతాం. అయితే ప్రస్తుతం ఇంకా ఎన్నికలు దూరంగా ఉన్న దృష్ట్యా అన్ని సీట్లలో పోటీ చేయాలి. పోటీ చేయడం కోసం ప్రయత్నాలు చేసుకోవాలి. మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు మా పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటారు, మిగతా పార్టీలాగా ఉండరు. పార్టీ ఆదేశిస్తే దాని ప్రకారం పోతారు. అయితే 175లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని మాత్రం చెప్పడం జరిగింది. అంటే ఏపీలో కాంగ్రెస్ సంబంధించి ఈరోజు షర్మిల జాయిన్ అయ్యారు. పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వం కూడా ఏపీలో షర్మిలని ఏపీ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఆవిడ కూడా ఈరోజు బీజేపీ పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాన్ని ఎలా తీసుకుంటున్నారు? షర్మిల గారు అసలు ఇక్కడ కాకుండా కేంద్రంలో ఆమెను పెడితే నెక్స్ట్ అధికారంలో తెచ్చేవారు. అంత పెద్ద నాయకురాలు ఆమె. మొన్నటిదాకా తెలంగాణలో అంత పెద్ద నాయకురాలు ఆ పార్టీని తెలంగాణ పార్టీ పెట్టేసి విపరీతమైన స్పందన కాబట్టి చూశాము. ఇటువంటి మాటలు, చౌకబారు మాటలు మాట్లాడి ప్రయోజనం లేదు. ఆమె ఏం మాట్లాడుతున్నారు? మణిపూర్లో కేంద్రంలో సెక్యులరిస్ట్ పార్టీ ఉంటే మణిపూర్లో లాంటి సంఘటనలు జరిగావంట. ఎంత అవగాహన రాహిత్యంగా మారుతున్నారు. కాంగ్రెస్ హయాంలో 1200 పైగా ఇవాళ కమ్యూనల్ రైట్స్ జరిగాయి. 1,00,000 మంది చనిపోయారు. ఆ విషయం వాడికి తెలిసినట్టు లేదు. సిక్కుల్ని దాదాపు 15,000 మంది సిక్కుల్ని ఊచకోత కోశారు ఢిల్లీలో, కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.
ఈ నాయకుడుగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రజలంగా అంటారు, ఎవరైనా చెప్తారు, కడప నుంచో పులివెందుల నుంచో వెళ్ళేసి 100 మందిని ఉచ్చకొత్త కోసారు హైదరాబాద్లో అని. చరిత్ర తెలియకుండా మాట్లాడుతుంటారు. ఆవిడ వల్ల కొత్తగా ఇంకో ఇది ఏదో సామెత ఉంది కదా, కాంగ్రెస్లో పగటి వేషాలు చాలా మంది ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఓడిపోతా మునిగిపోయే నావలోకి పోతూ ఇవి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. జనసేనతో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉంది ప్రస్తుతం. అయితే టీడీపీతో జనసేన కలిసి వెళ్తున్న నేపథ్యంలోనే బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్లేందుకు ఆలోచిస్తుంది బీజేపీ అనేది వస్తున్న మాట. అయితే నిజంగా టీడీపీతో కలిసి వెళ్లేందుకు మీ బీజేపీ పార్టీ నుంచి సుముఖత వ్యక్తం చేస్తున్నారా, లేదు కేవలం టీడీపీతో కలవడం ఇష్టం లేకనే ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదా? దానికి సంబంధం ఎందుకంటే ఇప్పుడే ఇవాళ కూర్చోవడం జరిగింది. మొన్నే మా జాతీయ కార్యవర్గ సమావేశంలో చెప్పడం జరిగింది, ఒకవేళ ఏదైనా రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవాలంటే మీరందరూ ముఖ్య నాయకత్వం కూర్చోండి, కలిసి కూర్చున్న తర్వాత మీ అభిప్రాయాలు తెలియజేయండి, తెలియజేసిన తర్వాత మా దగ్గరికి పంపండి, మా దగ్గర పంపించిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రాల నుంచి ఆ పార్టీల నుంచి వచ్చే ప్రతిపాదనలను బట్టి మేము ముందుకెళ్తాం, దానికి అనుగుణంగా మీరు వెళ్ళొచ్చు, లేకపోతే మీరు మీ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే లోక్సభ మన రాష్ట్రంలో 2 జరుగుతున్నాయి కాబట్టి దానికి ప్రయత్నాలు చేసుకోమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కూర్చోవడం, దాని తర్వాత ఇవాళ కూర్చోవడం ముఖ్య నాయకులందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. భిన్నాభిప్రాయాలు వచ్చాయి, ఎందుకంటే 40 మంది ఉన్న చోట భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలన్నీ ఏ రకంగా అభిప్రాయాలు వచ్చాయనేది కేంద్ర పార్టీకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య నాయకుల మనోభావాలకు అనుగుణంగా, ఎందుకంటే వాళ్ళు ప్రజల మనోభావాల్ని ఇక్కడ ప్రతిబింబం చేశారు సమావేశంలో. అంటే ప్రజల మనోభావాల్ని నాయకుల ద్వారా తెలుసుకొని వాటిని కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర అయితే ఒకటి బీజేపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఒకటే మాట చెప్పారు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ముందు అభివృద్ధి ముఖ్యం, రాజకీయాల కన్నా అభివృద్ధికి పెద్దపీట వేయాలన్న విషయం మాత్రం అందరూ ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీలో కొంతమంది పెద్దలతో మాట్లాడాను, సో ఖచ్చితంగా బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నానని అనేక సార్లు చెప్పారు. సో ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అసలు నిజంగా కలిసి వెళ్లేందుకు మీరు కూడా అదే చెప్తున్నారు, వైసీపీని గద్దదించడమే లక్ష్యంగా పనిచేస్తాము అని చెప్పారు. మా లక్ష్యమే అది. వైసీపీ లాంటి పార్టీని ఊరికే గద్దెదించడమే కాదు, భవిష్యత్తులో కనిపించకుండా చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. దానికోసం ఎవరైనా కలిసి వస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారు పెద్ద నాయకత్వం, మా పార్టీ నాయకత్వంతో కలిసిన మాట వాస్తవమే, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో ఏం చర్చలు జరుగుతున్నాయి, వారేం చెప్పారు, వీరేం చెప్పారు, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి అనే విషయం అయితే మాకు స్పష్టత లేదు. అది ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎన్నికలకి సంబంధించినటువంటి ఈ మీటింగ్ లో ఒక క్లారిటీ అనేది వచ్చింది. అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బీజేపీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ఫాలో అవుతారు. పొత్తులకు సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేము. ఖచ్చితంగా నాయకులు ఏది నిర్ణయిస్తే దానికి సంబంధించినటువంటి అంశాలని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు, బీజేపీ నాయకత్వం మొత్తంగా 175 స్థానాల్లో ఒకవేళ నిలబడినట్లయితే ఎంతవరకు కూడా సాధించగలము, అలాగే పార్టీకి సంబంధించినటువంటి బలాలను కూడా మేము చర్చించాము. ఇవన్నిటిని కూడా పార్టీ పెద్ద నాయకుల దృష్టికి తీసుకువెళ్తాం, వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మా బీజేపీ కార్యాచరణ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ రోజు 5 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం అయితే కొనసాగింది. ఇది అంటే సత్యకుమార్ చెప్తున్న విషయం. రాజేశ్వరి, థ్యాంక్ యూ కాంతి.